విజయనగర సామ్రాజ్యం కాలంలో రాజు కృష్ణదేవరాయలు చాలా తెలివైన న్యాయమూర్తి అయినా కొన్నిసార్లు గంభీరంగా ఉండేవాడు. అందుకే ఒకరోజు రాజు, నా రాజ్యంలోని ప్రజల్లో ఎవరు నాకు నవ్వు తెప్పించగలరో చూద్దాం అని అనుకున్నాడు. రాజు తన సింహాసనంపై కూర్చుని మంత్రులను పండితులను పిలిపించాడు. అప్పుడు కృష్ణదేవరాయలు, ఈరోజు నేను ఒక బహుమతి ప్రకటిస్తున్నాను. ఎవడు నాకు అత్యంత సరదాగా నవ్వు తెప్పిస్తే అతనికి బంగారు నాణాల సంచి ఇస్తాను అని అన్నాడు. అయితే అక్కడికి తెనాలి రాముడు ఒక అద్దం పట్టుకుని వచ్చి ఆ అద్దాన్ని రాజుకు చూపించాడు. రాజు, ఇది ఏమిటి అన్నాడు. అప్పుడు రాముడు, మహారాజా, మీ ముఖం చూడగానే ఎవరికైనా నవ్వొస్తుంది అని అన్నాడు. అప్పుడు అందరూ నవ్వారు. రాజు కూడా నవ్వి తెనాలి రాముడికి బహుమతి ఇచ్చాడు. నవ్వు అనేది మంచి ఔషధం, తెలివి అనేది దానికి మూలం. మనం తెలివిగా మాట్లాడితే ఏ పరిస్థితినైనా సరదాగా మార్చవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి త్రిపుర టేల్స్ యూట్యూబ్ ఛానల్కి.